చెప్పాను. And God is coming to you and giving you new life. మరి దేవుడు నీలో ప్రవేశించి నూతన జీవము ప్రసాదిస్తున్నాడని ఆయనతో చెప్పాను. My friends, that's the message of the gospel of Jesus Christ. యేసు క్రీస్తు ప్రభు యొక్క సత్య సువార్త యొక్క సందేశం అదేనండి. Now listen. దయచేసి గమనించండి. God wants nobody sick. మరి ఎవరు కూడా రోగులుగా ఉండవాలని దేవునికి ఇష్టం కాదు. God wants nobody sinful and ఎవరు evil కూడా and guilty. పాపిగాను దోషిగాను ఉండవాలని ప్రభు కోరడం లేదు. And God sent Jesus to prove that. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభువును దేవుడు పరలోకంలోండి లోకంలోనికి వచ్చి దాన్ని నిర్ధారణ చేయడానికి పంపించాడు. He told the world. ఇక లోకానికి చెప్పాడు, I didn't come in my name. నేను నా నామమును బట్టి రాలేదు. I came in the name of my Father. మా యొక్క తండ్రి యొక్క నామమున నేను వచ్చాను. I've come from God. నేను దేవుని యొద్ద నుండి వచ్చాను. He told the people that. ప్రజలతో అలాగ స్పష్టంగా చేశాడు. He said, if you've seen me, నన్ను చూచిన వాడు you've seen God. తండ్రిని చూచేవాడు. He was the Son of God. ఆయన దేవుని యొక్క కుమారుడుగా He ఉన్నాడు. came to show us God. దేవుడు ఎవరు అని చూపించడానికి వచ్చాడు. Why did he come to show us God? మరి దేవుని చూపించడానికి ఎందుకు వచ్చాడు? Because our brains were filled with a lot of crazy ideas about God. మరి దేవుని గురించి మన మెదళ్ళన్నీ కూడా గలిబిలితో అవి ఉంటున్నాయి. Friday night I'm going to tell you what happened to me in your beloved land when I was a young man. యవనస్తుడిగా నేను భారతదేశానికి వచ్చినప్పుడు ఎంత అద్భుతకరమైన విషయం నా ఎడల జరిగిందో అది నేను శుక్రవారం రాత్రి మీతో వర్ణిస్తాను. When I came and found all the religions in this land. ఈ యొక్క భారతదేశంలోనికి వచ్చిన తర్వాత అనేకమైన మతాలను చూచాను. And I found all these religions were the same. ఈ యొక్క మతాలన్నీ ఒకేలాగా ఉన్నట్టు గమనించాను. The people who follow them are dead while they live. వారిని వెంబడించే వారందరూ కూడా చచ్చిన వారై మృతులుగా కనబడుతున్నారు. But I'm here to tell you. అయితే ఇక్కడ మీకు చెప్పడానికి నేను There's a God in heaven. పరలోకములో దేవుడు ఒక ఆయన And ఉన్నాడు. he's a good God. ఆయన మంచివాడు. And he's a loving God. ఆయన ప్రేమమయుడు. And he creates good things. ఆయన మంచి కార్యములు సృజిస్తాడు. He created the flowers. They're beautiful. పుష్పములు అందంగా ఆయన చేశాడు. He loves beautiful things. మంచి కార్యములు అందమైన He వస్తువులు created ప్రేమిస్తాడు. you. You're beautiful. నిన్ను ఆయన సృజించాడు. నీవు చాలా అందమైన He వ్యక్తివి. loves beautiful things. మంచి అందమైన విషయాల్ని ఆయన ప్రేమిస్తాడు. He created the birds to fly. మరి ఆకాశ పక్షులు ఎగిరినట్లుగా ఆయన And the చేశాడు. fish to swim. మరి చేపలు ఈదినట్లుగా ఆయన చేశాడు. He's a good God. ఆయన మంచివాడు. Hallelujah. Hallelujah. He created the rainbow in the ఆయన sky. ఇంద్రధనుస్సు ఆకాశంలో సృజించాడు. The beautiful colors. అద్భుతమైన మంచి And చేశాడు. he created our eyes so we can look at it and enjoy it. మన కన్నులను ఆయన నిర్మించి వాటిని అన్నిటిని చూచి ఆనందించడానికి సమస్తం చేశాడు. That's the God I come to talk about. ఆ దేవుని గురించి మాట్లాడడానికి నేను వచ్చాను. The problem is, అయితే సమస్య కూడా ఉంది. all of the religions, including the Christian religion, క్రైస్తవ మతం కూడా they've confused the world about God. మన లోకాన్నంతయు కూడా గందరగోళం చేసింది దేవుని గురించి. So this is what I've come to tell you. ఇదే నేను చెప్పడానికి వచ్చాను. There is one who has told us truly what God is like. దేవుడు ఎవరో సత్యంగా యథార్థంగా చూపించిన ఒక వ్యక్తి ఉన్నాడు. And he had no religion. ఆయనకి మతం అనేది లేదు. His name is Jesus, ఆయన పేరు యేసు, the Son of God, దేవుని యొక్క who కుమారుడు. came to the world, అది లోకానికి వచ్చాడు. healing the sick, ఓ రోగులను బాగు చేయడం, forgiving sinners, ఓ పాపులను క్షమించడం, raising the dead, చనిపోయిన వారిని లేపినట్టు cleansing the lepers, ఆయన కుష్ఠరోగులను బాగు చేశాడు. lifting up the crippled. ఓ కుంటి వారిని లేవనెత్తాడు. And the people pressed upon him and said, ప్రజలందరూ కూడా ఆయన దగ్గరగా వచ్చారు. Oh, teacher, అయ్యా బోధకుడా, tell us more about this ఈ God. దేవుని గురించి మాకు ఇంకా ఇంకా చెప్పు. He said, if you've seen me, you've seen God. నన్ను చూచినవాడు దేవుని చూచినవాడు. Think of that. దాని గురించి ఆలోచన చేయండి. They said, are you the one? అయ్యా నీవేనా? Are you true? నీవు నిజమైన వాడవా? He said, the blind see, గుడ్డి వారు చూస్తున్నారు, the deaf hear, మరి చెవిటి వారు the dead వింటున్నారు, are raised, చనిపోయిన వారు లేపబడుతున్నారు, the lepers are- అద్భుతములు జరుగుతున్నాయి. Does that look like God to you? మరి దేవునిలాగా నేను కనబడటం And the లేదా? people clapped their hands and said, yes. ప్రజలందరూ కూడా చప్పట్లు కొట్టి That అవును seems- అవును that అని seems చెప్పారు. right. అది సరిగ్గానే ఉంది. Hallelujah. హల్లెలూయా. That's
what I've come to tell you. అదే ఆ సంగతి చెప్పడానికి వచ్చాడు. Jesus said, I am the way, the truth, and the life. యేసు క్రీస్తు ప్రభు చెప్పాడు, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునై ఉన్నాను. Don't confuse that. దాని గురించి మీరు గందరగోళం పడకండి. That's not the Christian religion. అది క్రైస్తవ మతం కాదు. That's the Christ life. అదే క్రైస్తవ జీవితం. Jesus came to give us, to show us God. యేసు క్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే దేవుణ్ణి చూపించడానికి వచ్చాడు. Mahatma Gandhi said many decades ago, మహాత్మా గాంధీ అనేక సంవత్సరాల ముందు ఇలా చెప్పాడండి, if those who claim Christ would live like Christ, we would all follow your Christ. క్రైస్తవము వెంబడించేవారు క్రీస్తు వలె జీవించినట్లయితే మేమందరం కూడా మిమ్మల్ని వెంబడిస్తామని చెప్పాడు. But you see, we've taken this wonderful life from God, అయితే దేవుని యొద్ద నుండి ఈ యొక్క అద్భుతమైన జీవం తీసుకుని and we've hemmed it in with rules. అనేకమైన మరి క్రమబద్ధితమైన అనేకమైన ఆచారములతో చుట్టూ కట్టేశాం. And we've reduced it to nothing but another dead religion. అలాగూ మనం చేసి ఆచారముల్లో అలమటుతూ అది మామూలు చచ్చిన మతంగా మనం And it's మార్చాం. time for India to learn one thing. అయితే భారతదేశం ఒకటి సత్యం నేర్చుకోవాలి. When we talk of Jesus, యేసు ప్రభువుని గురించి we're మాట్లాడినప్పుడు not talking a religion, ఒక మతమును గురించి మాట్లాడడం not లేదు. the Christian religion, క్రైస్తవ మతమును గురించి మాట్లాడడం no లేదు. religion. ఏ మతం గురించి We're మాట్లాడడం లేదు. talking about God. మనము దేవుని గురించి మాట్లాడతాం. We say, మనం చెప్పేది if you want to know what God is like, దేవుడు ఎలాగున్నాడో మీరు Look. తెలుసుకోవాలంటే look at Jesus. యేసు ప్రభు వైపు చూడండి. See what he did. ఆయన ఏం చేశాడో చూడండి. See how he treated people. ప్రజల్ని ఎలాగూ ఆయన వారికి Then సహాయం you'll చేశాడో చూడండి. And then you'll understand what God is like. అప్పుడు దేవుడు ఎలాగుంటాడో మీకు అర్థం అవుతుంది. Oh, God is wonderful. దేవుడు అద్భుతమైన దేవుడు. Jesus showed us what God is like. యేసు క్రీస్తు ప్రభు దేవుడు ఎలాగున్నాడో చూపించాడు. And he came to heal. ఆయన స్వస్థపరచడానికి They వచ్చాడు. came, number 2, to Rendo- be healed of their diseases. మరి వారి యొక్క రోగం నుండి స్వస్థత చేయడానికి వచ్చాడు. Why? ఎందుకు? Jesus is a healer. ఎందుకంటే యేసు క్రీస్తు ప్రభు స్వస్థపరిచేవాడు. Why? ఎందుకు? God is a healer. ఎందుకంటే దేవుడు స్వస్థపరిచేవాడు. God wants to heal people. దేవుడు ప్రజలందరినీ కూడా స్వస్థపరచాలని He కోరుచున్నాడు. wants to heal you of your cancer. మరి నీ క్యాన్సర్ ని బాగు He చేయాలని wants to heal కోరుచున్నాడు. you of TB. నీ టీబీని బాగు చేయాలని And he కోరుచున్నాడు. wants to heal you of your hatred మరి నీ యొక్క అసూయను తీసివేయాలని and కోరుచున్నాడు. heal you of evil మరి నీ యొక్క దుష్టత్వమును తీసివేయాలని and heal కోరుచున్నాడు. you of sin నీ యొక్క పాపములో నుండి విడుదల చేయాలని and heal కోరుచున్నాడు. you of jealousy మరి అసూయ నుండి విడుదల చేయాలని and కోరుచున్నాడు. heal you of cruelty మరి క్రూరత్వంలో నుండి విడుదల చేయాలని and కోరుచున్నాడు. heal you of tumor మరి నీ యొక్క కంతిని తీసివేయాలని and కోరుచున్నాడు. heal you of paralysis. మరి నీ పక్షవాతమును బాగు He చేయాలని wants to కోరుచున్నాడు. heal the paralysis in your legs and the paralysis in your brain. నీ యొక్క కాళ్ళలో నీ యొక్క మెదడులో ఉన్న పక్షవాతమును తీసివేయాలని కోరుచున్నాడు. Many people are paralyzed in their brain. వారి యొక్క మెదడులో కూడా పక్షపాతం They వచ్చేసి don't think. మరియు ఆలోచన They చేయరు. just go through life in a dead religion and they don't think. చచ్చిన మతంలో అలాగ వెళ్ళిపోతా ఉంటారు. అర్ధ రహితమైన జీవితం జీవిస్తారు. Oh, the rules and the regimentation of religion will put you to sleep and kill you while your heart is still మత beating. సంబంధమైన ఆచారములు సమస్తమైన ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని కూడా దాన్ని వెంబడిస్తా ఉంటే నీవు చచ్చిన బ్రతుకును నీవు బ్రతుకుతున్నావు అన్నమాట. I don't want religion. మతం అంటే నాకు ఇష్టం లేదు. It'll kill me. ఎందుకంటే అవి దాన్ని It'll చంపేస్తుంది. stop my brain from నా thinking. యొక్క మెదడు ఆలోచన చేయకుండా అడ్డగిస్తుంది. I don't want rules. నాకు రూల్స్ అక్కర్లేదండి. I want life. నాకు జీవం I కావాలి. want hope. నాకు నిరీక్షణ కావాలి. I want love. నాకు ప్రేమ కావాలి. I want power. నాకు శక్తి కావాలి. I want happiness. నాకు సంతోషం I కావాలి. want freedom. నాకు విడుదల కావాలి. Those are the virtues that are in Jesus ఇవన్నీ కూడా Christ. యేసు క్రీస్తు ప్రభువులో ఉన్న గుణ లక్షణములు. That is what God is. అదే దేవుడై ఉంటున్నా. God wanted us to be free మనమందరము స్వేచ్ఛగా ఉండవాలని ప్రభు and కోరుతున్నాడు. happy సంతోషంగా ఉండవాలని and కోరుతున్నాడు. healed ఓ స్వస్థత పొందవాలని so that our కోరుతున్నాడు. bodies are well అందుకు మన శరీరం అంతా కూడా స్వస్థత ఉంటది. and healed in our spirits. ఆత్మలో కూడా స్వస్థత. Hallelujah. హల్లెలూయా. And Jesus
came. యేసు క్రీస్తు ప్రభు And the వచ్చాడు. crowd pressed upon him ఆ ప్రజా జన సమూహం ఆయన దగ్గరికి to వచ్చింది. hear his liberating message. ఆయన విడుదలిచ్చే సందేశం వినడానికి వచ్చింది. Hallelujah. హల్లెలూయా. And to be healed of all of their evil and their disease. వారి యొక్క రోగములోండి, వారి యొక్క మూర్ఖత్వములోండి, చెడు సంబంధమైన సమస్తములోని విడుదల పొందడానికి వారు వచ్చారు. And the marvelous thing about Jesus, యేసు ప్రభువుని గురించి అద్భుతమైన విషయం ఏంటంటే he always healed them all. వారిని అందరినీ బాగు చేశాడు. He healed them all. అందరినీ బాగు చేశాడు. Did you hear that? అది మీరు విన్నారా? He healed them all. అందరినీ బాగు చేశాడు. Say all. అందరూ అని చెప్పండి. అందరినీ బాగు చేశాను చెప్పండి. అందరినీ బాగు చేశాడు. అందరినీ బాగు You చేశాడు. see, if it's all, that includes you. అందరూ అంటే నీవు కూడా అందులో ఉన్నావు. Way out there at the edge. నువ్వు ఆ చిట్ట చివర కూర్చుని If we say all, that includes you. అందరూ అని అంటే నీవు చివరన కూర్చున్నా నీవు అందులో ఉన్నావు. He healed all who came. వచ్చిన వారిని అందరినీ ఆయన బాగు He చేశాడు. healed all who heard him. ఆయన విన్న వారిని అందరినీ బాగు చేశాడు. God sent Jesus to heal all the ills of humanity. మానవాళిలో ఉంటున్న చెడుగునంతటిని కూడా బాగు చేయడానికి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును పంపించాడు. Jesus is here tonight in this great multitude of people wanting to make a better India. గొప్ప జన సమూహములోనికి యేసుక్రీస్తు ప్రభు దిగి వచ్చి భారతదేశము ఒక శ్రేష్టమైన దేశంగా, ప్రజానికము గొప్ప ప్రజలుగా ఉండవాలని ప్రభువు కోరుతూ వచ్చాడు. India is you. భారతదేశం అంటే ఎవరో కాదండి, నీవు. Did you hear me? వింటున్నారా? India is not the government. భారతదేశం అంటే సర్కార్ కాదండి. India is not the mountains. భారతదేశం అంటే కొండలు కాదండి. India is not the trees. భారతదేశం అంటే చెట్లు కాదండి. India is not a map in a book. భారతదేశం అంటే పటం కాదండి. India is you. భారతదేశం అంటే నువ్వు. You are India. నీవు భారతదేశము. Put up your hand. చెయ్యి పైకెత్తండి. Say this loud. ఇది గట్టిగా చెప్పండి. I am India. నేను భారతదేశము. Say it again. నేను భారతదేశమును. Now put your hand down. చేతులు దించండి. Now, for India to be better, God wants to make you better. భారతదేశము బాగవ్వాలంటే నిన్ను ప్రభు బాగు చేయాలని కోరుచున్నా. For India to be richer, God wants to make you richer. భారతదేశము మరి ధనవంతురాలైన దేశంగా అవ్వాలంటే నిన్ను ప్రభు హెచ్చించవాలని కోరుచున్నా. God is not dealing with a map in a book. పుస్తకములో ఉన్న ఆ యొక్క పటమును బట్టి దేవుడు చేయడం లేదని. God is dealing with this great nation of beautiful people. ప్రజలతో, అందమైన ప్రజలతో నిండి ఉంటున్న ఈ గొప్ప భారతదేశంలో ప్రజలతో ప్రభు వ్యవహరిస్తున్నాడు. God is very interested in India. భారతదేశం ఎడల దేవుడు చాలా ఆసక్తి చూపిస్తున్నాడు. Because there are almost 1 billion beautiful people like God in India. దాదాపు దేవుని వలె 100 మంది, మరి 100 కోట్ల మంది ప్రజానికం ఉంటున్నది. God is interested in India. భారతదేశం ఎడల దేవుడు ఆసక్తి చూపిస్తున్నాడు. And he's wanting to bring you new ideas. నూతనమైన ఆలోచన విధానములు తీసుకుని వాళ్ళని ప్రభు New కోరుచున్నాడు. changes. నూతనమైన మార్పులు. When Jesus comes, యేసు క్రీస్తు ప్రభు he వచ్చినప్పుడు brings new beginnings. నూతనమైన ఆరంభం చేస్తాడు. Not the religion that they've made out of him. That won't change anything. అనేకమైన మతములు ప్రజలు చేశారు కానీ అవి కాదండి. I'm not interested in that. ఆ యొక్క మతముల మీద నాకు ఆసక్తి లేదు. I am interested in God manifested in a person who is Jesus Christ. దేవుడు